ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి. దాంట్లో ఏది ఎక్కువ సీట్లు కొడుతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 13 సీట్ల వరకు వస్తాయి. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు. కానీ 50 రోజులు పూర్తిగా వస్తుంది. కానీ ఒకటి అయింది, అది కూడా పూర్తిగా కాలేదంటున్నారు కొంతమంది. దానిపైన మీ అభిప్రాయం? ఇంకొక 50 రోజులు ఉంది కదండి. మ్యాండేట్ 100 రోజులు చెప్పారు, వాళ్ళే చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ సీట్లు కోసం ఎలక్షన్స్ కాబోతున్నాయి. దాంట్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్కే వస్తాయి అనుకున్నాం. గతంలో కాంగ్రెసే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా దానికే వస్తాయి. దానికి వస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందింది. మళ్ళీ వాళ్ళకొకటి వీళ్ళకొకటి వస్తే ఇది ఏదో చిక్కుముడి లాంటిది అవుతుంది కార్యక్రమం. మొత్తం ఒకే రకంగా ఉంటేనే అది ఏమైనా జరిగింది, మంచి అయినా చెడైనా ఒకే దాని మీద పోవాలి. కాంగ్రెస్ చేస్తేనే బాగుంటుంది. తెలంగాణ మళ్ళీ అభివృద్ధి చెందుతుందా పోద్దా అది తర్వాత క్వశ్చన్. ఈసారి సెంట్రల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు సెంట్రల్ గురించి అంటే కొందరు ఏమంటున్నారంటే బీజేపీ ఏదో రాముడి విగ్రహం పెట్టి హైలైట్ చేసుకుంటుందని ఒక క్వశ్చన్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు హంగేర్ పడుతుంది అనుకుంటున్నాం మేమైతే. మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ 10 ఏళ్ళు ఉన్నాడు, మారుతూనే మంచిది. మార్పు అనేది అన్నిటికీ మంచిది. అది నష్టమా లాభం అన్న తర్వాత మార్పు అనేది ప్రతి ఒక్కరికి గుణపాఠం. మార్పు అనేది జరిగితే ప్రతి ఒక్కరికి గుణపాఠం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా ఇంకా ఏం చేయలేదు, ఎందుకు ఓడిపోయినామని వాళ్ళు ఆలోచనలోకి వస్తారు. కంటిన్యూ గెలుస్తుంటే అది దున్నపోతు మీద నిలబడ్డట్టు. ఇంతే అన్నీ మాకు వస్తున్నాయి అనుకుంటా, ఏదో పుక్కడికి వస్తుంది గెలుస్తున్నాం, పదవులు అనిపిస్తున్నాను కోట్లు దొబ్బేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా లాస్ట్ వరకు కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు అన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ అన్నారు. లాస్ట్ క్షణం వరకు అంటే ఓటు బ్యాలెట్ పడే వరకు ఎవరు ఏం చెప్పలేరు దీని గురించి. అదృష్టం బాగుందనుకో ఈడే పోవచ్చు, ఆడే రావచ్చు. అన్నిటికంటే ఇప్పుడు మోడీ అదృష్టం అది. ఆయన ఏం చేసింది ఏం లేదు, చేస్తే చేసిండొచ్చు. ఎవరైనా ఆ పోస్ట్కి వచ్చినాక ఒకటో రెండో చేయాల్సి వస్తుంది కంపల్సరీ. పని అంటే ఏదో ఒకటి చేయాలి, చేసిండ్రు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అయితే ఊగే కూర్చొని పోరు కదా, ఏదో ఒకటి చేస్తారు. ఆయన ఏదో ఒకటి చేసిండు. మార్పు అనేది జరిగితే ఆయనకు కూడా కొంచెం జ్ఞానోదయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి. దాంట్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నా గ్రెస్ ప్రకారం బీజేపీకి రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బీజేపీ ఫామ్ అవుతుంది తెలంగాణ. నెక్స్ట్ ఎంపీలో అది బీజేపీ ఎక్కువ కొడుతుంది సీట్లు సెంట్రల్. అంటే ఇప్పుడు బీజేపీ కొడితే మంచిది అంటారా, లేకపోతే కొత్త ప్రభుత్వం ఏదన్నా చేంజ్ అయితే బాగుంటుంది అంటారు మీరు? లేదు, బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది. 10 ఏళ్ళు అయింది కదా బీజేపీ, ఇప్పుడు కూడా బీజేపీ వస్తేనే అన్ని మంచిగా ఉంటుంది. ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి. దాంట్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలిచినా ఫైనల్గా బీజేపీ అయితే ఫామ్ అవుతుంది. ఎంపీ సీట్లు ఇప్పటికే బీజేపీకి సరిపోను, అంటే దాదాపు రీచ్లో ఉన్నారు. ఇంకొన్ని బీజేపీ మన ఏరియాలో బీజేపీ వచ్చిందంటే సెట్ అయిపోద్ది. బీజేపీ కంపల్సరీ ఫామ్ అవుద్ది. అంటే ప్రజలు 10 సంవత్సరాలు పాలన చేశారు కదా బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏమన్నా ప్రభుత్వం వస్తే మాకేమన్నా చేస్తుంది అని చెప్పి వాళ్ళు నిరీక్షణతో వెయిట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీరేమంటారు? ఇంతకుముందు ఉండే కదా, ఇప్పుడు ఏదైతే గెలుస్తుంది అని అనుకుంటున్నారో అది ఉండే కదా. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే, ఏం చేసింది? ఈ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసింది తెలుస్తుంది కదా. తేడా స్పష్టంగా ఉంది మన దగ్గర. ఈ 10 ఏళ్లలో చాలా డెవలప్ అయింది బీజేపీ. దేశానికి కూడా చాలా వాల్యూ వచ్చింది బయట. ఇప్పుడు మన దగ్గర తెలియదు కానీ మన దేశం దాటి బయటికి వెళ్తే మన దేశం విలువ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. అంటే బీజేపీ రావాలి. అంటే ఇప్పుడు మన ఇండియాని ఒక స్థాయికి మోడీ తీసుకెళ్లాడని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకెళ్ళాడు. అంత లేనిది మన దగ్గర G20 సమ్మె ఎలా జరుగుతుంది, అది జరిగిందంటే మన దేశం ముందుకు వచ్చినట్టే కదా. మన సైనికులు ఇంకొకటి బీజేపీ రావడం మొట్టమొదటి వాళ్ళు చేసుకున్నది మన సైన్యానికి బలం ఇచ్చారు. ఇంతకుముందు మన సైన్యానికి అంత బలం లేదు. ఏదైనా యుద్ధం చేయాలన్నా కూడా మన కేంద్రం ఢిల్లీలో సపోర్ట్ చేస్తేనే వాళ్ళు యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు అక్కడనే డిసిజన్ తీసుకొని అక్కడనే ఫైర్ చేయొచ్చు. కాబట్టి దేశం సైన్యానికి బాగా సపోర్ట్ ఇచ్చాడు బీజేపీ వల్ల ప్రజలు ఏమన్నా నష్టపోయారు అనుకుంటున్నారా మీరు? లేదన్న, చాలా డెవలప్ అయ్యారు. ఇంకా ముందుకొచ్చింది, దేశం ముందుకొచ్చింది. అంటే నష్టాలు కంటే లాభాలు ఎక్కువ ఉన్నాయంటారా? మీరే లాభాలు పొందారు మీరు? నా దేశం అభివృద్ధి పొందిందంటే నా ఊరు అభివృద్ధి పొందినట్లే, నేను అభివృద్ధి పొందినట్లే ఖచ్చితంగా. ఇంకోటి మనం ఆర్థికంగా చూసుకుంటే కూడా మన భారతదేశం చాలా ముందుకు వచ్చింది. అదొక్కటి చాలాదా, మన దేశం రూపాయి విలువ పెరుగుతుంది కదా. ముఖ్యంగా మన దేశానికి కావాల్సింది రూపాయి విలువ, అది పెరుగుతుంది. అది బీజేపీ వల్లనే సాధ్యం.
వేరే ఏ పార్టీ వచ్చినా కూడా చేయలేదు అది. ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ తెలంగాణలో తెలంగాణ అయితే మనకి బీజేపీ వద్దు అనుకుంటున్నాం. బీజేపీ తెలంగాణ. ఆంధ్రాలో మాత్రం తెలుగుదేశం రావాలి, అభివృద్ధి లేదు. సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత? ఎంపీ అయితే బీజేపీ వద్దు అనుకుంటున్నాం మేము. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తేనే బాగుంటుంది మరి. బీజేపీ అంటే బీజేపీ అభివృద్ధి చేసిందంటారా భారతదేశాన్ని ముందంజు? బీజేపీ చేసింది మరి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంటారు? అన్నీ అభివృద్ధి చేస్తుంది కదా మరి, బీజేపీ చేస్తుంది కదా. ఆంధ్ర మాత్రం ఏంటంటే అభివృద్ధి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏంటంటే బీజేపీ తెలుగుదేశం వస్తేనే మరి అభివృద్ధి అవుతుంది. తెలుగుదేశం జనసేన రావాలి వస్తేనే అవుతుంది. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మనకి ఏం తెలియదు, చెప్పలేము. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే తెలుగుదేశం అభివృద్ధి రావాలంటే రాజధాని లేదు, ఏమి రోడ్లు లేవు, ఏమి లేవు. ఆంధ్ర మాత్రం బీజేపీ తెలుగుదేశం అంటే తెలుగుదేశం వస్తే ఆంధ్ర అభివృద్ధి చెందుతుందంటారా? తెలుగుదేశం అభివృద్ధి అవుతుంది, చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తాడు చేస్తారంటారా? చేస్తారు. తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి, దాంట్లో అనుకుంటున్నాం మేము. ఏదొస్తే బాగుంటుంది అంటారు? ఏదైనా మోడీ ప్రభుత్వమే బాగుంది ఇవాళ. అంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ముందంజలో ఉండబోతుందా లేకపోతే కాంగ్రెస్ ముందంజలో ఉండబోతుందా? బీజేపీ ముందంజలో ఉంటుంది. అంటే బీజేపీ ఇప్పుడు అంటే మార్పు కావాలనుకుంటున్నారు ఒక 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రజలు. బీజేపీ బాగుంది. ఇవాళ రామ్ జన్మభూమి చేసిండంటే ఇంకొకడు మగోడు 500 సంవత్సరాలు బట్టి ఏ మగోడు చేయలే. 55 సంవత్సరాలు కాంగ్రెస్ వెళ్ళింది, ఎప్పుడు చేసింది? దాని గురించి పట్టించుకోలేదుగా. మరి ఇవాళ చెప్పుకోవాలంటే మోడీనే చెప్పుకోవాలి. అంటే మోడీ మన భారతదేశానికి చాలా చేశాడు అంటున్నారు, దాన్ని బట్టి మన తెలంగాణకు కూడా బాగానే చేసిండు. మరి తెలంగాణకు కాసిన నిధులు ఇచ్చిండా? మరి నేల బ్రిడ్జీలు ఎన్ని కట్టారు? అన్నీ మంచిగానే చేసిండు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటారా భారతదేశం? మళ్ళీ భారతదేశమే బాగుపడుద్ది. ఈ కాంగ్రెస్ దోసు తినడంలో ముందర ఉంటుంది కాంగ్రెస్. అంటే ఇప్పుడు భారతదేశం ఒక ప్రపంచంలోనే ఒక గర్వించదగ్గ దేశంలాగా తీర్చిదిద్దిండు. ఇవాళ వరకు తీర్చిదిద్దిండు. మన భారతదేశాన్ని ఒక తీర్చిదిద్దిండు ఏ విషయంలో చూసినా కూడా. అన్ని రంగాల్లో మన భారతదేశం ముందంజలో ఉంది అంతే. ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ సీట్స్ ఎలక్షన్స్ కాబోతున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీ రావడం బాగుంటుంది అనుకుంటా. ఎందుకు బీజేపీ వస్తేనే ఎందుకు బాగుంటుంది అంటారు? కాంగ్రెస్కి బీజేపీకి చాలా డిఫరెంట్ ఉందన్న. బీజేపీ వాళ్ళు ఏంటంటే అన్నీ చేసి చూపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలా అంటే ఉల్లిపాయల రేటు తగ్గిస్తాం, టమోటాల రేటు తగ్గిస్తాం, ఇట్లా అప్డేట్ అయ్యారు జనాలు కూడా. అందుకు బీజేపీ వస్తే బాగుంటుంది. అంటే బీజేపీ ఇప్పటిదాకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాయి, అందులో మీకు తెలిసిన అభివృద్ధి కార్యక్రమాలు చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్తారు కార్యక్రమాలు ఏంటో అని. అదే కాంగ్రెస్ చేసింది ఏం లేదు. అంటే ఇప్పుడు కొత్త పార్టీ ఏదన్నా వస్తే ఇంకా మేలు జరుగుతుంది అని చెప్పి ప్రజల అభిప్రాయం, దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? కొత్త పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తున్నారు. వాళ్ళు కంటిన్యూగా ఎలక్షన్ లేకుండా కూడా బయట ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు చూసేసి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మోడీ సర్కార్ వస్తేనే అభివృద్ధి చెందుతుంది అంటారు? అభివృద్ధి చెందుతుంది, పక్క మోదీనే వస్తాడు కూడా. 100%, 100కి 200% మోదీనే వస్తాడు మళ్ళీ. ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వస్తుందండి. ఏ పార్టీకి వస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ వస్తుంది, ఎందుకంటే స్థానంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు వస్తారు. ఇప్పుడు దాదాపుగా సెంట్రల్లో మాత్రం బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. బీజేపీ ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకు వస్తారంటే అతను చేసే పనులను బట్టేసి. మన కేంద్రానికి కూడా మన రాష్ట్రానికి కూడా ఇస్తున్నాడు, ఫండ్స్ ఇస్తున్నారు, కానీ తినేసినారు. వాళ్ళు తినేవాళ్ళు తినేసినారు, అందువల్లనే ఆయననే వస్తాడు. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది తెలంగాణ. ఇంకా అంటే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, దాన్ని బట్ల మీ అభిప్రాయం ఏమంటారు? కొత్త ప్రభుత్వం రాదు, ఈ ప్రభుత్వం వస్తుంది. బీజేపీనే ఉంటుంది కేంద్రంలో, రాష్ట్రంలో మాత్రం వాళ్ళు కాంగ్రెస్ కొత్త పార్టీ ఇది ఇదే అవుతుంది. అంటే బీజేపీ ఇప్పుడు మన దేశానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అంటున్నారు, దాన్ని బట్ల మీ అభిప్రాయం ఏమంటారు? చేసింది, దానివల్ల మీరు లాభపడ్డారా నష్టపడ్డారా? లాభపడ్డారు, పబ్లిక్ కూడా లాభపడ్డారు, నష్టం పడలే. కాబట్టి వచ్చిన మన ఏంటంటే బడ్జెట్ను సరిగ్గా వినియోగించుకోలే. కాబట్టి మనం ఉన్న స్థానికంగా ఉన్న లీడర్సు వాళ్ళు వేసేసారు, పబ్లిక్ ఇది చేశారు. కాబట్టి ఇప్పుడు అందుకే టీఆర్ఎస్ పోయింది, అందుకు కాంగ్రెస్ వచ్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎలా చేస్తుంది? 5 సంవత్సరాలు చేస్తారు ఇక.